హలో అండి, నా పేరు డాక్టర్ అభిజన్. నేను ఏకశిల హాస్పిటల్ వరంగల్లో లంగ్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఆస్తమా రాబోయే సీజన్ అంతా మాన్సూన్ కాబట్టి ఆస్తమా, స్మోకింగ్ రిలేటెడ్ సిఓపిడి, బ్రాంకైటిస్ లాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే ఆస్తమా పేషెంట్స్ అడిగే క్వశ్చన్, సార్ ఆస్తమా వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుందా, ఈ మెడికేషన్స్ ఎప్పటికీ వాడాల్సి ఉంటుందా అని అంటే, దాదాపుగా ఆస్తమా అనేది ఎండోజీనస్ ప్రాసెస్, అంటే అది బయట నుంచి వచ్చిన డిసీజ్ కాదు. సో మెడికేషన్స్ ఏ మోతాదులో పెట్టాలి, ఎంత డోస్లో ఉండాలి అనేది మీ డాక్టర్ మీకు చెప్తారు. కానీ మెడికేషన్ వారం రోజులు 5 రోజులు వాడి బంద్ చేసే మెడిసిన్స్ అయితే కాదు. 50% to 60% ఈ కండిషన్కి ప్రివెన్షన్ ఉంటుంది. ఫ్రీక్వెంట్ హెడ్ బాత్స్, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళడము, ఫంక్షన్స్ అటెండ్ అవ్వడము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి నదుల్లో మునగడము, ఎక్కువ క్లోజ్గా మాట్లాడడము, సో ఇలాంటివి అవాయిడ్ చేస్తే దాదాపు 50 to 60% మనకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాదు. రిమైనింగ్ ఒక 30-40% మాత్రమే మీ డాక్టర్ ఇచ్చే మెడికేషన్స్ పనిచేస్తాయి. ఆ 30-40% మాత్రం చాలా ఇంపార్టెంట్. మీ డాక్టర్ అడ్వైస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి, రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉండాలి. అండ్ ప్రతి 3 to 6 monthsకి ఒకసారి మీ స్పైరోమెట్రీ టెస్ట్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.